కానీ మిత్రులారా, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మనం మన పిల్లల్ని వృద్ధిలోకి తీసుకెళ్ళినటువంటి ఆశతో, పిల్లల మీద ఉండేటువంటి మమకారంతో 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు ఫీ కట్టడం వల్ల నెరవేరే ప్రయోజనం చాలా చాలా తక్కువ. ఒకనాడు కంప్యూటర్ సైన్స్ లో 70, 80, 90, 100% ప్లేస్మెంట్ వచ్చే పరిస్థితుల నుంచి ఇప్పుడు 20-30% మంది కూడా ప్లేస్మెంట్స్ రావడం లేదు. ఎంసెట్ లో టాప్ 10 కాలేజీలో చేరినంత మాత్రాన ఫ్యూచర్లో క్యాంపస్ ప్లేస్మెంట్ చాలా మినిమల్ లెవెల్కి వస్తాయి. ఇంజనీరింగ్ కోసము భారీ ఖర్చు పెట్టకండి. కానీ 4 ఏళ్ల తర్వాత మన పిల్లలకి గ్యారంటీగా ప్లేస్మెంట్ వస్తున్నటువంటి పరిస్థితి లేదు. భవిష్యత్తులో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉండే విధంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో పరిస్థితులు అత్యంత వేగంగా మారుతున్నాయి. కాబట్టి ఇంతకుముందులాగా పలానా కాలేజీలో కంప్యూటర్ చేసిన నాకు జాబ్ గ్యారంటీ, రేపు 8 లక్షలు 10 లక్షలు వస్తుంది, అతను 2 ఏళ్ళకు 3 ఏళ్లకు 20-30 లక్షలు వస్తుంది, హ్యాపీగా ఉంటుంది అనే పరిస్థితి ఎంత మాత్రం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యతరగతి తల్లిదండ్రులు ఏం చేయాలి? అందరికీ నమస్కారం. భారతదేశపు మధ్యతరగతి తల్లిదండ్రుల్లో ఒక లక్షణం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎంత ఖర్చు చేసినా సరే, అప్పు చేసినా సరే, కానీ నా పిల్లల్ని నా శక్తికి మించి ఫీజులు కట్టి అత్యున్నత స్థాయి కాలేజీల్లో చేర్పించాలి, ముఖ్యంగా ఇంజనీరింగ్ కోసం అనే భావన గత 20 ఏళ్ల నుంచి మొదలై ఇటీవల కాలంలో ఇంకా బలం సంతరించుకుంది. కానీ మిత్రులారా, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మనం మన పిల్లల్ని వృద్ధిలోకి తీసుకెళ్ళినటువంటి ఆశతో, పిల్లల మీద ఉండేటువంటి మమకారంతో 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు ఫీ కట్టడం వల్ల నెరవేరే ప్రయోజనం చాలా చాలా తక్కువ. అప్పులు చేస్తాం, ఎడ్యుకేషన్ లోన్ తీస్తాం, కానీ 4 ఏళ్ల తర్వాత మన పిల్లలకి గ్యారంటీగా ప్లేస్మెంట్ వస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఆ పరిస్థితి నేను చెప్పడం కాదు, మీరు రెగ్యులర్గా టీవీ ఛానల్లో, న్యూస్ పేపర్లో, యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో పరిస్థితులు అత్యంత వేగంగా మారుతున్నాయి. మీరు చూస్తున్నారు, చాలా ప్రతిష్టాత్మక సంస్థల్లో కూడా ప్లేస్మెంట్స్ రావడం లేదు. విఐటి, మణిపాల్, అమృత, శివనాడార్, ఈవెన్ మన తెలుగు రాష్ట్రంలో ఉండేటువంటి సిబిఐటి, విఎన్ఆర్, బీవీఆర్ఐటి, సో ఇట్లాంటి వాటిలో కూడా చాలా చాలా తక్కువ మందికి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. ఒకనాడు కంప్యూటర్ సైన్స్లో 70, 80, 90, 100% ప్లేస్మెంట్ వచ్చే పరిస్థితుల నుంచి ఇప్పుడు 20-30% మందికి కూడా ప్లేస్మెంట్స్ రావడం లేదు. దానిలో మంచి ప్లేస్మెంట్ 10 లక్షలు దాటి ప్యాకేజ్ వచ్చిన వాళ్ళ సంఖ్య 5% కంటే తక్కువ ఉంది. భవిష్యత్తులో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉండే విధంగా ఉంటుంది. సో ఐఐటిలోనే 30-40% మందికి ప్లేస్మెంట్స్ రావడం లేదు. కంప్యూటర్ సైన్స్ రంగంలో కూడా 20-30% మందికి ప్లేస్మెంట్స్ రావడం లేదు. కాబట్టి ప్లేస్మెంట్ విషయానికి వస్తే చాలా కాలేజెస్లో ఖాళీ చేతులతో విద్యార్థులు పైకి వస్తున్నారు. స్వయంగా నా మేనల్లుడు 4th ఇయర్ చదువుతున్నాడు విఐటి వేలూరులో. 8.5 జీపీఏ ఉంది. చాలా సిన్సియర్గా ఉంటూ కష్టపడేటువంటి స్టూడెంట్. ఇప్పటికీ ఒక ప్లేస్మెంట్ రాలేదు. దాదాపు 22-25 లక్షల పైన ఖర్చు అవుతుంది. 3rd స్లాబ్ అయితే. 4th స్లాబ్, 5th స్లాబ్కు మీకు విఐటికి వెళ్తే 30-35 లక్షలు వస్తుంది. మణిపాల్ అయితే 30 లక్షలు వస్తుంది. అమృత 4th స్లాబ్ వెళ్తే కూడా 30 లక్షలు అవుతుంది. శివనాడార్ 35 లక్షలు అవుతుంది. బిట్స్ పిల్ అన్ని 40 లక్షల దాకా అవుతుంది మొత్తం ఖర్చు. ఈవెన్ తెలుగు రాష్ట్రాలు ఉండేటువంటి సిబిఐటి, విఎన్ఆర్, బీవీఆర్ఐటి, నారాయణమ్మ, గోకరారంగ ఇట్లాంటి వాటిలో మీరు మేనేజ్మెంట్ సీట్ కంప్యూటర్ తీసుకుంటే కూడా కనీసం 30 లక్షలు అవుతుంది. 10-15 లక్షలు ఇది అవుతుంది. 10-15 లక్షలు ఖర్చు, 25-30 లక్షలు అవుతుంది. సో ఒక్కసారి మనం ఇంట్రాస్పెక్షన్ చేసుకుందాం. 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు, 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మన పిల్లలు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తాం. ఎడ్యుకేషన్ లోన్ వస్తుందంటే ఎడ్యుకేషన్ లోన్ వస్తుండొచ్చు, అప్పులు చేస్తుండొచ్చు. కానీ ఈ స్ట్రెస్ అంతా తెలియకుండా మన పిల్లల మీద ఉంటుంది. 4 సంవత్సరాలు ప్లేస్మెంట్ గురించి స్టాటిస్టిక్స్ చూసి స్ట్రెస్కి గురవుతుంటారు. మనం కూడా సాఫ్ట్వేర్ జాబ్లు, ఉద్యోగాలు పోతున్నప్పుడు పలానా కంపెనీ 10,000 మందిని, 20,000 మంది తీసుకొచ్చినప్పుడు కూడా మనము చెదిరిపోతుంటాం. కానీ ఈ పరిస్థితి అనివార్యం. ఫ్యూచర్లో క్యాంపస్ ప్లేస్మెంట్ చాలా మినిమల్ లెవెల్కి వస్తాయి. ఆ మాటకు వస్తే అమెరికాలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉండవు, విద్యార్థులే జాబ్స్ ఎత్తుక్కోవాలి. సో స్టార్టప్ కల్చర్ వేగంగా విస్తరిస్తుంది. పెద్ద కంపెనీలు, ముఖ్యంగా సర్వీస్ సెక్టర్ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ కూడా తన ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించుకుంటున్నాయి. కారణాలు మీ అందరికీ తెలిసినటువంటిదే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్, డెఫినెట్గా బేసిక్ కోడింగ్ జాబ్స్ అన్నీ కూడా మీకు ఏఐ చేస్తున్నది అందరూ ఒప్పుకుంటున్నారు. మీకు అనేక ప్రపంచవ్యాప్త ఐటీ దిగ్గజాలు కూడా బేసిక్ కోడింగ్ జాబ్స్ ఉండవు, సాఫ్ట్వేర్లో బేసిక్ లెవెల్ జాబ్స్ అన్నీ కూడా అంతరించిపోతాయి అని అందరూ స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఇంతకుముందులాగా పలానా కాలేజీలో కంప్యూటర్ చేసిన నాకు జాబ్ గ్యారంటీ, రేపు 8 లక్షలు 10 లక్షలు వస్తుంది, అతను 2 ఏళ్ళకు 3 ఏళ్లకు 20-30 లక్షలు వస్తుంది, హ్యాపీగా ఉంటుంది అనే పరిస్థితి ఎంత మాత్రం లేదు. ఆ విషయం పేరెంట్స్ కూడా అర్థమవుతుంది. అంటే ఈ నేపథ్యంలో మేము అనేక మందితో ఎక్స్పర్ట్ తోటి సంప్రదించిన తర్వాత మేము ఎస్బీఐ టాక్స్ కానీ,
ఇటు ప్రతిష్టాన ఎడ్యుకేషన్ రీసెర్చ్ కానీ మధ్యతరగతి తల్లిదండ్రులకు ఇచ్చే సలహా చాలా చాలా ముఖ్యమైనది. బాగా సంపన్నులు కోట్ల రూపాయలు 40 లక్షలు 50 లక్షలు నేను మేనేజ్మెంట్ సీట్ తీసుకుంటాను, నేను విఐటీలు ఏరుతాను, నేను లేకుంటే అమృతాల 4th స్లాబ్ తీసుకుంటాను, నేను 20 లక్షలు పెట్టి నేను విఎన్ఆర్లో సీట్ తీసుకొని 40 లక్షలు ఖర్చు పెడితే సంబంధం లేదు. వాళ్ళకి సంబంధమే లేదు, వాళ్ళకి వీడియో చూడనక్కర్లేదు. సమస్య అంతా భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలకు ఉంది. వీళ్ళు బీదిలోకి వచ్చే సంక్షేమ పథకాలు అందుకోలేరు, అంటే సంపన్నులు లాంటి ఆస్పిరేషన్స్ ఉన్నప్పటికీ సంపన్నుల్లాగా మీరు అవకాశాలు అందిపుచ్చుకోలేరు. కాబట్టి మధ్యతరగతి పేరెంట్స్ అందరికి కూడా మా టీం మొత్తం సుదీర్ఘంగా పరిశోధించిన తర్వాత ఒక ముఖ్యమైన అతి ముఖ్యమైనటువంటి సూచన అనుకోండి, దీన్ని హెచ్చరిక అనుకోండి, స్పష్టంగా ఇవ్వదలుచుకున్నాం. ఇది మా బాధ్యత. ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యతరగతి తల్లిదండ్రులు ఏం చేయాలి అంటే, నా వ్యక్తిగతమైన సలహా మాత్రమే కాక మా టీం అందరం రీసెర్చ్ చేసిన తర్వాత మేమందరం కూడా చెప్పదలుచుకున్న విషయం ఇది. ఇంజనీరింగ్ కోసము భారీ ఖర్చు పెట్టకండి, మేనేజ్మెంట్ సీట్లు కొనకండి. మీకు ఐఐటి వచ్చింది, ఎన్ఐటి వచ్చింది, మంచి త్రిబుల్ వచ్చింది, దట్ ఈస్ ఫైన్, హ్యాపీగా చేరిపోండి. 8 లక్షలు 10 లక్షలు 12 లక్షలు అయిపోతుంది, మీకు గవర్నమెంట్ కాలేజీ ఉంటుంది, ప్లేస్మెంట్ వస్తుంది, రాకపోతే ఆల్టర్నేట్ చూసుకుంటారు, లేకపోతే హైయర్ స్టడీస్కి వస్తుంది, దట్ ఈస్ ఫైన్. కానీ 10-15 లక్షలు డొనేషన్ కట్టి ఎంసెట్లో టాప్ 10 కాలేజీలో చేరినంత మాత్రాన మీకు ఎలాంటి జాబ్ గ్యారంటీ లేదు. కాబట్టి ఆ ప్రయాస కూడా అనవసరం. అదే సమయంలో విఐటీలో ఫస్ట్ స్లాబ్ వస్తే వెళ్ళండి, వేలూరులో అది కూడా. మణిపాల్లో స్లాబ్స్ లేవు, స్టాండర్డ్ ఉంటుంది. మణిపాల్లో మీ మంచి సీట్ వచ్చి మీకు ఎకనామికల్గా మీరు కంఫర్టబుల్గా ఉండి 30 లక్షలు పెట్టడానికి సిద్ధంగా ఉండి మీరు మంచి గ్లోబల్ ఎన్విరాన్మెంట్, ఒక మంచి ఎక్స్పోజర్ ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది, దానిలో మీ పిల్లలు ఉపయోగించడం అనుకుంటే మణిపాల్ అనేది ఒక ఎంపిక. అది మణిపాల్ మెయిన్ క్యాంపస్. అమృతాలో ఫస్ట్ స్లాబ్ సెకండ్ క్లాస్ కోయంబత్తూరు బెంగళూరులో వస్తే మీరు ఆలోచించవచ్చు. ఇవి తప్ప మీరు ఎక్కడనైనా కూడా 15 లక్షలు దాటి ఖర్చు పెట్టడం అనే ప్రస్తుత పరిస్థితుల్లో అనవసరం అనేది మా భావన. సో మీరు అడగచ్చు, విఐటీలో మీకు ఫస్ట్ ల్యాబ్ రాకపోతే, అమృతాలో ఫస్ట్ ల్యాబ్ రాకపోతే మాకు ఫీ ఎక్కువ కట్టాలి, మరి ఏం చేయాలి, ఎంసెట్ కాలు ఏరిపోవాలా అని మీరు అడగచ్చు. మీరు ముందే క్లియర్ ఐఐటి ఎన్ఐటీలో మంచి వాటిలో వస్తే బిట్స్, ఐఐటి ఎన్ఐటీలో వస్తే చేరిపోండి, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు ఏ బ్రాంచ్ వచ్చా బిట్స్లో ఏరిపోండి. ఏ క్యాంపస్లో ఏ బ్రాంచ్ వచ్చినా చేరండి, తెలిసి ఎట్లాగో స్లాబ్స్ లేవు దాంట్లో. కానీ ఏ కాలేజీలో కూడా 15-16 లక్షల మించి ఖర్చు పెట్టడం అనేది ఒక మధ్యతరగతి వర్గాలకు సరైనటువంటి నిర్ణయం కాదు. అట్లాంటి పరిస్థితి ఈవెన్ ఎంసెట్లో కూడా మీకు ఫీ రియంబర్స్ వచ్చి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ చేరండి మంచి కాలేజీలో, కానీ మేనేజ్మెంట్ సీట్లు చేరకండి. ఒక స్థాయికి మించినటువంటి కాలేజీలో ఎట్టి పరిస్థితుల్లో కూడా చేరకండి. దాని బదులు ఈసారి ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టాన ఎడ్యుకేషన్ రీసెర్చ్ టీము చాలా పరిశోధించి అన్వేషణ చేసి మీకు అద్భుతమైనటువంటి ప్రైవేట్ యూనివర్సిటీస్లో మీకు అందజేయబోతున్నాం. చాలా కసరత్తు చేసి నిజంగా మధ్యతరగతి పిల్లలకు ప్రయోజనం కలిగించేటువంటి కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్లో మీకు ఐపీ స్కోర్తో కానీ, జేఈ స్కోర్తో కానీ, ఎప్సెట్ స్కోర్తో కానీ ఆ కాలేజీని బట్టి అతి తక్కువ ఫీజు విత్ హాస్టల్ ఫెసిలిటీ తోటి, అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి, మంచి అకాడమిక్స్ తోటి, మంచి ప్లేస్మెంట్ రికార్డు తోటి ఉండేటువంటి కాలేజీలను మీకు రికమెండ్ చేయడం కోసం ఒక వింగ్ ఏర్పాటు చేశాము. స్వధర్మ ఎడ్యుకేషన్లో భాగంగా అవి హైదరాబాద్లోను, అదేవిధంగా సౌత్ ఇండియాలోను, నార్త్ ఇండియాలోను ఉండే కొన్ని సెలెక్టెడ్ యూనివర్సిటీస్ మనం ఎంపిక చేసాము. వాటిలో ఫీజు 8-15 లక్షలు మాత్రమే, 8-15 lakhs మాత్రం. ఒకవేళ ఇంకా ఎలైట్ పేరెంట్స్ 25 లక్షల్లో మీకు కావాలంటే అట్లాంటి కాలేజెస్ కూడా ఉన్నాయి. వాటన్నిటి గురించి సవివరంగా ఎస్బీఆర్ టాక్స్ సందర్భంలో వీడియోలు వస్తాయి, వాళ్ళ వైస్ ఛాన్సలర్ ఇంటర్వ్యూస్ వస్తాయి, వాళ్ళ డీన్ ఇంటర్వ్యూస్ వస్తాయి, వాళ్ళ కంప్యూటర్ సైన్స్ హెచ్ఓడి ఇంటర్వ్యూస్ వస్తాయి. వాటన్నిటి మీద శ్రీధర్ స్వయంగా రీసెర్చ్ చేసి ఆ కంటెంట్ అంతా మీకు అందించబోతున్నారు. 8-15 లక్షల్లో ఒక ఐఐటి లాంటి క్యాంపస్, ఐఐటి లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి గ్రీనరీ, మంచి హాస్టల్, ఫుడ్, అకాడమిక్స్, మీకు ఒక లెజెండరీ కాలేజ్ అంటే బహుశా రానున్న మీ పిల్లల ఇంజనీరింగ్ అయిపోయేసరికి అది దేశంలో ఒక ప్రఖ్యాతిగాంచి ఒక కాలేజీలో మారబోతున్నాయి. అట్లాంటి ప్రస్థానంలో ఉన్నాయి అవి. సో అట్లాంటి కాలేజీలో రికమెండ్ చేయబోతున్నాం. ఉచితంగా ఎస్బీఆర్ టాక్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ గైడెన్స్ ఇస్తుంది. సో ఆ కౌన్సిలింగ్ గైడెన్స్ ప్రధానంగా జూమ్ మీటింగ్ ద్వారా జరుగుతుంది. మీకు ఎలాంటి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ గైడెన్స్ కానీ, మీకు అడ్మిషన్ సపోర్ట్ కావాలన్నా కూడా ఎస్బీఆర్ సుధర్మ ఎడ్యుకేషన్ చేస్తుంది. 1-to-1 ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ గైడెన్స్ ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు, కానీ జనరిక్గా జూమ్ మీటింగ్స్లో మేము మాట్లాడేమో కాక ఇంజనీరింగ్ ఫీల్డ్స్ ఉండే ఎక్స్పర్ట్స్, ఐఐటిఎన్స్, ప్రొఫెసర్స్, ఐఏఎంస్, రకరకాల పీపుల్ మన జూమ్ మీటింగ్ స్వయంగా మీరు మాట్లాడి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. దానికోసం మీరు జూమ్ మీటింగ్ జాయిన్ కావాలంటే 9256199299 ఫోన్ చేస్తే మీకు లింక్ పంపిస్తారు, వాట్సాప్ లింక్. అదేవిధంగా మీకు డిస్క్రిప్షన్లో ఆల్రెడీ వాట్సాప్ లింక్ దాన్ని క్లిక్ చేసి
విశ్వవిద్యాలయం మీరు చేరతారు. సో అప్పుడు రెగ్యులర్గా జూమ్ మీటింగ్ సాయంత్రం జరిగేటువంటి వాటిలో మీరు అనేక విషయాలు తెలుసుకొని సరైన నిర్ణయం తీసుకోవచ్చు. సిద్దిపేటలో, హైదరాబాద్లో ఇంజనీరింగ్ అడ్మిషన్ సపోర్ట్ కోసం ఒక ఆఫీసెస్లో ఒక కౌన్సిలింగ్ వింగ్ ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా కూడా మీరు వచ్చి కలవచ్చు. అనేక కన్సల్టెన్సీస్ మీకు ఇప్పటికీ ఉండవచ్చు, కానీ చాలా కన్సల్టెన్సీస్ వాళ్ళ ప్రయోజనం కోసం పనిచేస్తే తప్ప పేరెంట్స్ కోసం ప్రయోజనం చేసేటివి చాలా తక్కువ. ఇటు ఎస్బీఆర్ టాక్స్ 6 సంవత్సరాల నుంచి ఈ గైడెన్స్ అందిస్తుంది. కొన్ని వేల మంది స్టూడెంట్స్కు, ఇంజనీరింగ్ చేరబోయే స్టూడెంట్స్కు గైడెన్స్ అందించి వాళ్ళు మంచి కాలం ఎంపిక చేసే సహకరించాం. మాకు ట్రాక్ రికార్డ్ ఉంది, ఒక రీసెర్చ్ వింగ్ ఉంది, కౌన్సిలింగ్ వింగ్ ఉంది. పూర్తిగా విలువల మీద ఆధారపడేటువంటి సంస్థ. అందుకని మీరు కన్సల్టెన్సీ ఇలా బారిన పడకండి, అలాగే తప్పు నిర్ణయాలు తీసుకోకండి. అనేకమైనటువంటి కన్సల్టెన్సీస్ టౌన్స్ ప్రతి పట్టణంలో వాళ్ళ సెంటర్స్ ఓపెన్ చేసినాయి. ఫోన్లు చేస్తారు, మీకు మీ ఇంటికి వస్తారు, మభ్య పెడతారు. దయచేసి నమ్మకండి. మేము రికమెండ్ యూనివర్సిటీస్లో కూడా మీరు స్వయంగా మీరు వెళ్ళండి, విజిట్ చేయండి, పరిశీలించండి, అన్వేషించండి, పరీక్షించండి. అప్పుడు మాత్రమే ఎంపిక చేసుకోండి తప్ప గుడ్డిగా ఏదో కన్సల్టెంట్ చూసి దయచేసి ఎక్కడ కూడా చేరకండి. కాబట్టి మీ జీవితాన్ని మొత్తాన్ని మార్చేటువంటి నిర్ణయం ఇది. కాబట్టి సరైన నిర్ణయం తీసుకోండి. పూర్తి స్థాయి సపోర్ట్ మీకు ఎస్బీఆర్ టాక్స్, సోదర్ మెడికోస్ అందిస్తుంది. మీ మిత్రులకు కూడా ఈ సర్వీస్ గురించి తెలియజేయండి. డిస్క్రిప్షన్ లింక్లో చేరండి. ఇది అనేక మంది వందలాది వేలాది పేరెంట్స్ కోరిక మేరకు మేము ఈ కౌన్సిలింగ్ అడ్మిషన్ ఏర్పాటు చేసాం. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి. వాట్సాప్లో గ్రూప్లో చేరండి. జూమ్ మీట్ అటెండ్ కండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.